ఈసారి ఎన్డీఏ అంటున్నారు కానీ ఉమ్మడి పక్షాలు పెద్దగా పని అవ్వదు, గట్టిగా 4-5 నెగ్గితే కష్టం అనే పరిస్థితితో బయట అవాకులు చవాకులు మాట్లాడిన పరిస్థితి. ఈ చైర్మన్ వల్ల ఈసారి ఏమి అభివృద్ధి జరగదు, ఆయన ఏమి నెగ్గడు అనేదిగా కూడా మాట్లాడారు. కానీ దానికి చంపపెట్టుగా ఆ యొక్క ఖాతాదారులు, ఆర్యాపురం ఖాతాదారులు, ఓటర్లు, ఆర్యాపురం ఖాతాదారులు, ఆ బ్యాంకు సభ ఖాతాదారులు వాళ్ళే ఓటర్లు, వాళ్ళు సరైన తీర్పు నిర్ణయం ఇచ్చారు. అలాగే కాదు, ఈ యొక్క రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి ఎన్డీఏ పక్షాన్ని నిలబెడితే ఇక్కడ 12కు 12 అంటే రాజమండ్రి 10 పక్క గ్రామాల నుంచి ఉన్న 2 12కు 12 కూడా గెలుపునిచ్చి వాళ్ళ యొక్క మాటలకు చంపపెట్టుగా వీళ్ళు తీర్పునివ్వడం జరిగింది. అందులో మా పార్టీ నుంచి, మన పార్టీ నుంచి యనమల రంగబాబు గారు డైరెక్టర్గా ఎన్నికైనందుకు వారికి ఎన్నికకి అవకాశం ఇచ్చిన మిత్రపక్షాలు ఎన్డీఏ పక్షాలకి, అలాగే ఓట్లేసి గెలిపించిన ఆర్యాపురం ఖాతాదారుల ఓటర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలోనే రంగబాబు గారు ఆ యొక్క బ్యాంకులో డైరెక్టర్గా పనిచేశారు. అందరికంటే కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అజాతశత్రువుగా ఎవరితోటి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ బ్యాంకులో చాలా కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో పార్టీ నుంచి కూడా ఏ విధమైన వ్యతిరేకత లేకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన పేరును ప్రతిపాదించడం, ఆయన ఎన్నికైన సందర్భంలో గతంలో కంటే మరింత మంచిగా పనిచేస్తూ పార్టీకి ఆయనకి మంచి పేరు తీసుకొస్తారనడంలో ఏ విధమైన సందేహం లేదు. ఆయన కూడా అందరినీ కలుపుకుని ముందుకెళ్లే వ్యక్తి కాబట్టి వారికి పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా మొన్న ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేశారు. దానికి తగ్గ ప్రతిఫలం లభించినందుకు అందరం కూడా ఆనందపడుతూ హర్షం ప్రకటిస్తారు. 26వ తారీఖు కార్గిల్ దివస్ సందర్భంగా ఈ యొక్క దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టమని పిలుపునివ్వడం జరిగింది పార్టీ. దానిలో భాగంగా ఒకరోజు ముందుగా 25వ తారీఖున భారతీయ జనతా యువ మోర్చా కందికొండ రమేష్ యొక్క ఆధ్వర్యంలో, అధ్యక్షుడు ఆయన యొక్క ఆధ్వర్యంలో అందరం కూడా అంతమంది యువకుల్ని, కొంతమంది కాలేజీ విద్యార్థులు అందరినీ మమేకం చేస్తూ 25 మధ్యాహ్నం 3 గంటల నుండి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి లాలాచెరు సైనిక విగ్రహాల వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి అక్కడ వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది ముందు రోజు. అలాగే తర్వాత రోజు కాగడాల ప్రదర్శన చేస్తూ ఆ రోజు కూడా అక్కడ నుంచి కాగడాల ప్రదర్శన కూడా లాలా చెరువు నుంచి కొంత ప్రాంతం కాగడాల ప్రదర్శన కూడా చేయడం జరుగుతుంది. అది యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియజేయడం కోసం రాష్ట్ర పార్టీ కూడా అన్ని జిల్లాల్లోని యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించమని పిలుపునివ్వడం, దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెల్లాయి రేలంగి శ్రీదేవి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్టీ సీనియర్ నాయకులు అడబాల రామకృష్ణ గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీ కొరగడ్డ సతీష్ గారు, అలాగే ఈ యొక్క రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్, 2వ బాధ్యత ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ యనమల రంగబాబు గారు, అలాగే ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మన వీరా వీరాంజనేయులు గారు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు మార్చి సర్కార్